తెలిసిందే. అయితే అప్పటి నుండి దేవునిపై ప్రతీకారంతో రగిలిపోతున్న లూసిఫర్ దేవునికి అతి ఇష్టమైన మానవ జాతిని ఆయనకు దూరం చేయడానికి ఏ విధంగా ప్రయత్నిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న వ్యక్తి దేవునికి దగ్గరగా ఉంటూ ఆయనతో సహవాసం చేస్తూ ఆనందకరంగా తన జీవితాన్ని గడుపుతున్న సమయంలో మరో ప్రక్క నా సింహాసనం ఉదయకాల డ్యూటీకి ఎక్కుతున్నాను. www.sarvaloka-parishudula-sangam.com. సైతాన్కి ఫోగియో ఆజా. ఆవేశం కలిగించే ఆత్మ, యువతీ యువకుల మధ్య ప్రేమ పుట్టించే ఆత్మ, లోకించే ఆత్మ, త్రాగుడుకు బానిస చేసే ఆత్మ, గర్వం కలిగించే ఆత్మ, ధనాశ పుట్టించే ఆత్మ, సైతాన్కి ఫౌజియో రౌండ్ అప్. ఈరోజు మీకు ఒక డ్యూటీ అప్పచెప్తున్నాను. ఈ ఉదయకాలమే మన సాతాను సంఘం వర్ధిల్లాలని ఎంతో ఆశతో ఎవరో ఒక పరిశుద్ధుడంట, ఆయన పవిత్ర గ్రంథం అంట, పవిత్ర వాక్కులంట సర్వజనులు ఆచరిస్తున్నారు. వారిని చెడగొట్టడమే మన లక్ష్యం. ఇప్పుడు మనం ముందుగా మన సాతాను ధ్వజగీతం పాడదాం. పాడినామా? ఒక్కొక్కరు ఒక దిశగా. ఆ పరిశుద్ధుడి వైపు ఉన్నాడు, వెళ్ళి శోధించరండి. ఆనా వెళ్ళండి.
ये ताइवा है हाँ इसका किस तरह లోకాన్ని ఆనందించరా బైబిల్ ఏం రాసింది ఆదాము ఆవుని ఆనందించమని చెప్తున్నాడు కానీ దేవుడే నీకు తెలియదేంది రోజు 4 సార్లు ప్రార్థన చేస్తావేట్రా ఒక్కసారి లోకాసలో చూడరా నాన్న బంగారం రోజు వద్దు ఈరోజు ఒక్కరోజు ఒక్కసారి టేస్ట్ చేద్దాం సరేనా నువ్వు స్పిరిచువల్ చాలా స్ట్రాంగ్ రోజే ఏం అవ్వదు ఒక్కసారి నువ్వు తాపం చేస్తే దమ్మ బంగారం నువ్వు ఎంత హ్యాపీగా ఉంటావు చెప్పలేను రోజు రానా ఇటు నుంచి ఇలా డైరెక్ట్ పప్పుకి వెళ్దాం అక్కడ ఫుల్ డ్యాన్స్ చేసి మందు కొట్టి వెనక్కి వచ్చేద్దాం సరేనా కమ్మాన్ మ్యాన్ డోంట్ వరీ కమ్మానా గర్వం పుట్టిస్తా నాతోరా గర్వం పుట్టిస్తా సైతానికి ఫౌజియో డబ్బులు రా నీకు ఎంత కాలతో అంత నీకు బంగాలు వైర్లు మొత్తం ఇన్ని కాలుతాన్ని వస్తాయి నీకు కాళ్ళు కాలుతు కాళ్ళు ఇటు కాలుతా తిరగచ్చు రా ఇంటికి రా ప్రార్థన చేస్తే ఏమొస్తుంది నీకు ఏది కాలుతో వస్తుంది ఇంటికి ఇలా చేస్తుంది సైతానికి ఫౌజియో అప్పగించిన పని ఏమైంది రాండి కమాన్ స్టాప్ ఏమైంది చాలు మీ పర్ఫార్మెన్స్ చాలు పెద్ద సైతాన్ మర్యాద తీసిండ్రు ఈ లోకంలో నాకున్న గర్వం తీసేసినారు నా ముద్దు బిడ్డ మురికి గుడ్డ కొబ్బరి మట్ట నిద్ర బిడ్డ ఇప్పుడే లేస్తుంది స్వాగతం పలకండి లిల్లి పుట్టు బిడ్డకి స్వాగతం వాడికంటూ ఒక టైం వచ్చింది నా బిడ్డ నిజమైన సాతాను బిడ్డగా రుజువు చేసుకోవడానికి ఇప్పుడు వెళ్తుంది స్వాగతం మరోసారి మీ మద్దు నిద్రంతా ఏ రూపంలో వెళ్ళినా సరే గ్యాస్ రూపంలో వెళ్ళినా సరే పాపం కాక సైతాన్ వెళ్ళు అపవాదిని దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించుడి,
అప్పుడు వాడు మన ఎదురు నుండి పారిపోను. పరలోకమందును భూలోకమందును సర్వాధికారం కలిగినటువంటి ప్రియమైన మా యేసుక్రీస్తు ప్రభువా, నీ కుమారుడు అపవాది చేత దురాత్మల చేత పీడింపబడుతున్నటువంటి నీ కుమారుని మీ కౌగిడికి అప్పగిస్తున్నాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి చీకటి శక్తులను, దురాత్మ శక్తులను మీ శక్తి కలిగినటువంటి నామములో, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు నామములో వాటన్నిటిని లయపరుస్తున్నాము తండ్రి. యేసు నామములో బంధిస్తున్నాము తండ్రి. నజరేయుడైన యేసు నామములో పరలోకము నుండి అగ్ని వచ్చి కాల్చివేయును గాక. హల్లెలూయా, 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 మన ఆత్మీయ జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప పాపాలు జయించినప్పటికీ సులువుగా చిక్కులు పెట్టే పాపాలు మనల్ని పడిపోయేలా చేస్తాయి. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారం, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు అన్న విషయం మనకు తెలిసిందే. కానీ ఎప్పుడైతే మనం దేవా సహాయం కావాలి అని ఆయనకు మొరపెట్టినప్పుడు ప్రభువు యొక్క మహాకృపను బట్టి బంధకాల నుండి విడిపించబడతాం, సాతానుకు అపజయం కలిగిస్తాం. ఆల్వేస్ గాడ్ విన్స్, సాటన్ లూజెస్. గంభీరంగా స్తుతింతును సాతాను త్రొక్కెదన్ యేసుని నామములో, యేసుని నామములో. గంభీరంగా స్తుతింతును సాతాను త్రొక్కెదన్ యేసుని నామములో, యేసుని నామములో.